జీవ వైవిధ్య సదస్సు కీలక దశకు చేరుకున్న తరుణంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. COP11 జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విదేశీ అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా HACC చుట్టుపక్కల ప్రాంతంలో ఈ ఆంక్షలు 11 రోజుల పాటు అమల్లో ఉండనున్నాయి. జీవ వైవిధ్య సదస్సులో అసలు ఘట్టానికి తెర లేచింది. కేంద్ర మంత్రులతో పాటు ఈ నెల 16న ప్రధాని సైతం సదస్సుకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 2 ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ పూర్తిగా నిషేధించగా 7 మార్గాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా నాగ్ ప్రధాన ద్వారానికి వెళ్లే 2 దారుల నుంచి కేవలం జీవ వైవిధ్య సదస్సుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు. ఇజ్జత్ నగర్, కొండాపూర్, హఫీడ్పేట్ వెళ్లే వాహనాలు కానామెట్ చౌరస్తా మీదుగా అప్పనా జంక్షన్ కు మళ్లించారు. కొత్తగూడ చౌరస్తా నుంచి KPHB, జూబ్లీహిల్స్ వెళ్లే వాహనాలు మెటల్ చార్మినార్ వైపు నిలిపివేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి గచ్చిబౌలి జంక్షన్ కు వెళ్లే వాహనాలు మైండ్ స్పేస్ జంక్షన్ వైపు మళ్లించారు. మెహదీపట్నం వాహనాలు ORR కింద నుంచి నానక్రామ్గూడ మీదుగా విప్రో జంక్షన్ కు మళ్లించారు. కొండాపూర్, హఫీజ్పేట్ నుంచి వచ్చే వాహనాలు సైబర్ టవర్ వైపు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. అదేవిధంగా విదేశీయులు బస చేస్తున్న నోవాటెల్ హోటల్ నుంచి సదస్సు ప్రాంగణానికి వెళ్లే ప్రధాన మార్గంలో వేరే ఏ ఇతర వాహనాలను అనుమతించడం లేదు. సభ్యుల సంఖ్య పెరిగింది. వస్తున్నటువంటి బస్సులు అంటే ఈ సభ్యులందరూ కూడాను అటెండ్ అవ్వాల్సినటువంటి పార్టిసిపెంట్స్ అంతా కూడాను వేరే హోటల్స్లో ఉన్నారు. వాళ్ళని సిటీలోంచి కానీ హైదరాబాద్ సిటీ నుంచి కానీ సైబరాబాద్లో ఉన్న హోటల్స్ నుంచి కానీ ఇక్కడికి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించినటువంటి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ గురించి, అట్లే వేదిక దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ రిలేటెడ్ ప్లాన్, తర్వాత లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి 3 విభాగాలు పూర్తి సమన్వయంతో పనిచేసుకోవడం ద్వారా COP11 మొదటి రోజు అయినటువంటి రోజైతేనేమి మొదటి 8 రోజులు పూర్తిగా సాఫీగా సాగిపోయింది. ఈ నెల 16న జీవ వైవిధ్య సదస్సుకు ప్రధాని హాజరవుతున్న సందర్భంగా ట్రాఫిక్ నిబంధనల్లో మళ్లీ మార్పులు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.